ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు. బాబా అంటున్నారు, బ్రాహ్మణాత్మలైన మీరు సమయాన్ని సంకల్పాన్ని వ్యర్థం చేయడం వలన ఇతర ఆత్మల భాగ్యాన్ని కూడా పాడు చేస్తున్నారు అని అంటున్నారు పరమాత్మ. అలాగే అలౌకిక నడవడికలో కూడా వైరాగ్యం లేని కారణంగా ఏం చేస్తున్నారు? స్వయంగా బాబా నుంచి సంబంధాన్ని వంచితం చేస్తున్నారు అని అంటున్నారు పరమాత్మ. మరి వాక్యాల గురించి ఏం చెప్తారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా? ప్రవృత్తిలో ఉండి మా ఇల్లు మా సంబంధికులు అనుకుంటూ మోహం వస్తుంది. బేహద్ బాధ్యత స్వతహాగా మోహం తగ్గిస్తుంది. అద్దులోనూ ఉండి కర్తవ్యం నిలుపుకుంటున్నామని అనుకుంటున్నారు. కానీ బ్రాహ్మణాత్మలని మీరు సమయాన్ని సంకల్పాన్ని వ్యర్థం చేస్తున్న కారణంగా ఇతర ఆత్మల భాగ్యం తయారు చేయడానికి బదులు పాడు చేయడానికి నిమిత్తం అవుతున్నారు. మీ అలౌకిక నడవడికలో వైరాగ్యం లేని కారణంగా అలౌకిక బాబాతో సంబంధం నుండి వారు వంచితం అవుతున్నారు. సదా మీ స్మృతిని పరివర్తన చేసుకుని పురుషార్థం చేయండి. ఒక్క సెకండ్లో మిమ్మల్ని మీరు అలౌకిక స్థితులు చేసుకోవాలి. వారినే తేవర పురుషార్థి అని అంటారు. ఏదైనా విషయంలో 90% ఉండి 10% తక్కువగా ఉంటే ప్రాలబ్ధం కూడా అంత శాతం తగ్గిపోతుంది. ఈ సూక్ష్మ తేడా వలన నెంబర్ మారిపోతుంది. పురుషార్థం చూస్తే పైకి అందరిది ఒకేలా కనిపిస్తుంది. లోతైన రూపంలో చూస్తే తేడా వస్తుంది. సంగమ యుగం యొక్క ఒక్క సెకండ్ యొక్క అనుభవం ప్రాప్తిలో కొన్ని సంవత్సరాలతో సమానము అంటున్నారు పరమాత్మ. ఈ సంగమ యుగం యొక్క ఒక్క సెకండ్ యొక్క అనుభవం ప్రాప్తిలో కొన్ని సంవత్సరాలతో సమానము అంటున్నారు పరమాత్మ. అచ్చా.